అందరికీ నమస్తే. సినీ మాయలోకానికి స్వాగతం, సుస్వాగతం. మిరాజ్ మూవీ రివ్యూ. ఫస్ట్ సినిమాకి మిరాజ్ అనే టైటిల్ ఎందుకు పెట్టినా నాకు అర్థం కాలే. అండ్ చాలా ఓపిక కావాలి క్లైమాక్స్ వరకు సినిమా చూడాలంటే. అండ్ నేను సినిమా అంతా చూసిన తర్వాత లాస్ట్కి ఆ జీతు జోసెఫ్ ఫిలిం అని టైటిల్ పడింది. నాకు అనిపించింది ఇది నిజంగా జీతు జోసెఫ్ సినిమానేనా అని. ఎందుకంటే దృశ్యం, నేరు, మెమరీస్ లాంటి సినిమాలు తీసిన అయినా ఇట్లాంటి యావరేజ్ థ్రిల్లర్ తీస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అసలు ఆయన రేంజ్ వరకే కాదు ఈ సినిమా. నాకైతే లాస్ట్ 30 minutes అది కూడా ఒక 2 ట్విస్టులు ఉంటాయి, దానివల్ల మంచిగా అనిపించింది అంతే. అసలు మామూలు ల్యాగ్ కాదు. ఫస్ట్ 2 hours ఎంతసేపు సాగదీస్తారా బాబు అన్నట్టు అనిపించింది. ఈ 3 ముక్కల స్టోరీని 2 గంటల 30 నిమిషాలు తీసిండ్రు ఆయన. అంటే ఇప్పుడు దృశ్యం 2 ఉంది. ఆ సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ నార్మల్గా అనిపిస్తాయి, బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అర్థమవుతుంది ఫస్ట్ హాఫ్లో జరిగిన ప్రతి సీన్ వెనకాల ఒక రీజన్ ఉంది. హీరో క్యారెక్టర్ ఈ కారణం కోసం వీళ్ళకి దగ్గర అయ్యిండు, వీళ్ళతో ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది సెకండ్ హాఫ్ క్లియర్గా. సెకండ్ హాఫ్ మొత్తం ఫస్ట్ హాఫ్ గురించి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో జరిగిన ప్రతి సీన్కి సెకండ్ హాఫ్ లో కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా జీతు జోసెఫ్ గారు అదే ప్యాటర్న్ ట్రై చేసిండు. కాకపోతే ఇక్కడ ఫస్ట్ 2 hours తీసుకున్నాడు టైం దానికి. లాస్ట్ 30 minutes 20 minutes అన్ని రివీల్ చేస్తా అంటే ఇట్లా మనం అప్పటికే కథ డిస్కనెక్ట్ అయిపోయి ఉంటాం. ఈ స్టోరీని ఇంకెంతసేపు తీస్తానన్నట్టు ఉంటుంది మనకి. అసలు స్టోరీ ఏంటంటే అభిరామి అనే ఒక అమ్మాయి కిరణ్ అనే ఒక అబ్బాయితో లవ్ లో ఉంటుంది. కిరణ్ ఒక రోజు అభిరామితో చెన్నైలో ఒక మీటింగ్కి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్తాడు. 2 days నుంచి ఫోన్ చేస్తే కలవది. తను చెన్నైకి వెళ్లే రూట్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుంది. కొన్ని రోజులకి కిరణ్ అదే ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయిందని తెలుస్తుంది. కిరణ్ నిజంగా ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయిందా, అసలు కిరణ్ చనిపోయిన తర్వాత కిరణ్ ఆఫీస్ వాళ్ళు అభిరామిని ఎందుకు టార్గెట్ చేసిండ్రు, అసలు అభిరామి ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం సినిమా చూడాలి. సినిమాలో ఎంతసేపు హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, ఇన్ఫర్మేషన్ అంటారు కానీ దాని గురించి క్లియర్గా చెప్పరు. మనకు అసలు ఆ ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ కూడా అనిపించదు, సీరియస్నెస్ రాదు. అభిరామి క్యారెక్టర్ చేసిన అపర్ణ బాలమురళి, అంటే అదే మన ఆకాశం నిహద్దురా ఫేమ్ హీరోయిన్ ఉంది కదా, తనే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్. అసలు ఏం తెలియని నిడ్డిదానిలాగా అనిపిస్తుంది క్లైమాక్స్ వరకు. బట్ క్లైమాక్స్ లో మాత్రం ఆమె ప్లాన్ వేరే, ఆమె కథ వేరే అని చెప్పే టైంకి మనకు సగం ఇంట్రెస్ట్ పోతుంది. నాకైతే జీతు జోసెఫ్ గారు దృశ్యం 3 వెంటనే స్టార్ట్ చేసి తీసి నా ముఖాన కొడితే చూసి తరిస్తా అన్నట్టుంది. నేనైతే నరాలు దిగిపోయేటట్టు వెయిట్ చేస్తున్నా దృశ్యం 3 కోసం. ఈ మిరాజ్ మూవీ పోతే పోయింది కానీ దృశ్యం 3తో గట్టి కంబ్యాక్ ఇస్తారని వెయిట్ చేస్తున్నా. సో ఇది మిరాజ్ మూవీ గురించి నా రివ్యూ. కట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. దృశ్యం 3 వచ్చే వరకు కనీసం 10K సబ్స్క్రైబర్స్ అన్నా అవుతారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.